హలో గాయస్, మనకి నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మొత్తం కూడా 3 రికార్డులు క్రియేట్ అయినాయి అని చెప్పాలి. సో మరి వీటిల్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. అదేంటంటే మనకి ఇప్పటి వరకు ఇండియన్ టీంలో కనుక ఒక్కసారి చూసుకుంటే మరి 8,000 రన్స్ ఫాస్టెస్ట్గా చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది మనకి ఇప్పటి వరకు కోహ్లీ. సో మరి అయితే నిన్నటితో మరి కోహ్లీ రికార్డును కూడా బ్రేక్ చేసి అతి వేగంగా 8,000 రన్స్ స్కోర్ చేసిన ప్లేయర్గా కేఎల్ రాహుల్ అయితే విరాట్ కోహ్లీ రికార్డ్ని బ్రేక్ చేసేసాడు. అయితే దాని తర్వాత సెకండ్ రికార్డు కనుక మాట్లాడితే మనకి ఇదే ఐపీఎల్ సీజన్స్లో 2008 నుంచి చూసుకుంటే ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పార్ట్నర్షిప్ చేసిన ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారు అంటే శిఖర్ ధవన్ అలాగే పృథ్వీ షా. సో వాళ్ళ రికార్డ్ని నిన్న శుభ్మన్ గిల్ అలాగే సాయి సుదర్శన్ వీళ్ళిద్దరు కూడా 839 రన్స్తో బ్రేక్ చేయడం జరిగింది. సో మరి ఇంకా థర్డ్ రికార్డ్ గురించి కనుక మనం మాట్లాడితే నిన్న శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు T20స్లో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ తరపున అవ్వచ్చు, గుజరాత్ టైటన్స్ జీటీ వైపు అవ్వచ్చు, లేదు అంటే ఇండియన్ టీం తరపునైనా అవ్వచ్చు. సో ఓవరాల్గా T20 ఫార్మాట్లో చూసుకుంటే అతను 154 మ్యాచెస్ ఆడి నిన్నటితో 5,000 రన్స్ని అయితే చేరుకోగలిగాడు అనమాట. సో అయితే మరి ఈ మొత్తం కూడా నిన్న మ్యాచ్లో చూసుకుంటే ఈ 3 రికార్డులు కూడా మరి క్రియేట్ అయినాయి అనే చెప్పాలి. సో అయితే మరి దీంట్లో మరి మీకు ఏ రికార్డు బాగా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి.